వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. తాడిపత్రి అంటే జేసీ బ్రదర్స్ అంటే తాడిపత్రి, అనంతపురం జిల్లా. వాళ్ళు నడిపిన రాజకీయాలు అలాంటివి. సో జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డి గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన వయస్సు రీత్యా రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి. మరి ఆయన స్టైలే వేరు. ఆయన కూడా మరి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపాలిటీకి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. అయితే ఏమైందేమో కానీ కాస్త ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మీద కూడా ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నారు. సో ఎవరో ఆయన మీద ప్రత్యర్థులు కావాలని బురదజల్లుతున్నారని, లేదా తనకి ప్రభుత్వంలో సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వటం లేదని ఒక అభిప్రాయం అయితే ఆయనలో ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాయలసీమలో బలమైనటువంటి కుటుంబాల్లో జేసీ కుటుంబం ఒకటి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చక్రం తిప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కడైనా కూడా స్టేట్లో ఉన్నటువంటి లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మరి ఆ పార్టీల్లో ఆయా కుటుంబాలకి, ఆ పార్టీ అధినేతల కుటుంబాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎంత పెద్ద నాయకుడైనా మిగతా నియోజకవర్గాల్లో వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో వారికి ఏం పెద్ద ప్రయారిటీ ఉండదు. ఈ అంశం అందరికీ తెలిసిందే. ఇక న్యూ ఇయర్ వేళ తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షకు దిగారు. అదేంటది? ఆయన దీక్ష చేయటం ఏంటి? ఆయనకి ఏం కష్టం వచ్చింది? చక్కగా మరి వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యేగా ఉన్నాడు తాడిపత్రి నియోజకవర్గానికి. ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇంకా ఆయన ఎందుకు దీక్ష చేయాలనుకుంటున్నారో చూద్దాం. ఇవాళ ఆయన దీక్షను మొదలుపెట్టారు. గాంధీ బొమ్మ సెంటర్లో టెంట్ వేసుకొని దీక్ష చేపట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి గాంధీ బొమ్మ సెంటర్లో టెంట్ వేసుకొని దీక్ష చేపట్టారు. ప్రజల్లో తన ప్రవర్తనపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు జేసీ. అంటే మరి ఆయన బహుశా ముక్సూటిగా ఉంటారు, ఏది కూడా మనసులో దాచుకోరు, ఓపెన్గా మాట్లాడుతుంటారు. కాబట్టి ప్రజల్లో తన ప్రవర్తన మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ అభిప్రాయాలపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో దీక్ష చేస్తున్నా అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. తన మనసులోని మాటలు నేరుగా ప్రజలకు చెప్పాలనుకుంటున్నానన్నారు జేసీ. అంటే మున్సిపల్ చైర్మన్గా ఉన్న జేసీ తన కుమారుడు ఎమ్మెల్యే, గతంలో తాను ఎమ్మెల్యేగా చేశాడు. తాడిపత్రి నియోజకవర్గం తన కంచుకోట. తానెందుకు మళ్ళీ ప్రజలకి ఏదో వివరించాలనుకుంటున్నారు? ఆల్రెడీ ప్రజలకి వాళ్ళకు ఒక బాండింగ్ ఉంటేనే కదా. జేసీ కుటుంబానికి ఆ బాండింగ్ ఉండబట్టే ప్రజలతోటి జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మున్సిపల్ చైర్మన్గా గెలిచి తాడిపత్రి జేసీ కుటుంబం అడ్డా అని మరొకసారి నిరూపించారు. తాను ఎందుకు అలా ప్రవర్తించాల్సి వస్తుందో వివరించేందుకే ఈ నిరాహార దీక్ష అన్నారు జేసీ. అంటే మొత్తానికి ఏదో జరుగుతుంది తాడిపత్రి నియోజకవర్గంలో. ప్రజల అభిప్రాయం ప్రకారం తన ప్రవర్తన మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని జేసీ స్పష్టం చేస్తున్నారు. అంటే ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు, అనుకుంటున్న విషయాలు తనకెలా తెలుసు? సో ప్రజల అభిప్రాయాల ప్రకారం తన ప్రవర్తన మార్చుకోవాలని జేసీ ఎందుకు అనుకుంటున్నారు? అంటే జేసీ మీద ఎవరన్నా బురదజల్లుతున్నారా, కుట్ర చేస్తున్నారా, నియోజకవర్గంలో తన ప్రభావాన్ని తగ్గిస్తున్నారా, లేకపోతే కూటమి ప్రభుత్వంలో మరి ఇది తాడిపత్రి నియోజకవర్గంలో అధికారులు జేసీ మాట వింటం లేదా? సో మొత్తానికి ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది. తాడిపత్రి అభివృద్ధి తన ప్రధాన లక్ష్యం అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మున్సిపల్ చైర్మన్గా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను చెప్పారు జేసీ. ఖర్చు చేసిన నిధుల వివరాలను ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు చూపించారు జేసీ. ఏ పనికి ఎంత డబ్బు ఖర్చు చేసామో లెక్కలు చూపిస్తామని అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంటే ఇప్పుడు ఆయన ఎవరు అడిగారు లెక్కలు? అంటే అపోజిషన్ ఏమన్నా ఆయన మీద విమర్శలు చేస్తుందా, లేకపోతే సొంత పార్టీలోనే ఎవరన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద, ఆయన కుటుంబం మీద కుట్ర చేస్తున్నారా, లేదా ప్రభుత్వంలో ఆయన ప్రాధాన్యతను ఎవరన్నా తగ్గించాలని చూస్తున్నారా, ఇలాంటి నిందలు ఏమన్నా వేస్తున్నారా? సో ఆ తరుణంలోనే ఆయన హట్ అయ్యే అవకాశం ఉంటుంది. సొంత పార్టీ చెందిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడితేనే. అపోజిషన్ ఎప్పుడు కూడా అధికార పార్టీ మీద బురదలుతూ ఉంటుంది, అధికార పార్టీ అపోజిషన్ పార్టీ మీద కూడా బురదలుతూ ఉంటుంది, ఇది కామన్. సో కాబట్టి ఏ పనికి ఎంత డబ్బు ఖర్చు చేశానో లెక్కలు కూడా చూపిస్తూ ఉంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పూర్తి వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడిస్తున్నారు. ప్రజలకు ఏదైనా సందేహాలు ఉంటే నేరుగా తనను కలవచ్చని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఎవరికి సందేహాలు ఉంటాయి? జేసీ కుటుంబం అంటే తాడిపత్రి నియోజకవర్గంలో ఆ కుటుంబానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఎంటైర్ అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ప్రాధాన్యత ఉంది. ఎంటైర్ రాయలసీమలో ఒక ప్రాధాన్యత ఉంది ఆ కుటుంబానికి. అలాంటిది అసలు సామాన్య ప్రజలు ఆయన ఎందుకు అడుగుతారు లెక్క? వాళ్ళు అడిగినా ఆయన చెప్పే అవకాశం ఏముంటుంది?
అడిగిన ప్రతి రూపాయికి లెక్క చెబుతానని హామీ. తాడిపత్రిని ఇంకా అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యం అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి ప్రజలే తనకు చాలా ముఖ్యమన్నారు జేసీ. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే ఈ దీక్ష చేస్తున్నానని స్పష్టం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. సో మొత్తానికైతే ఏదో జరిగింది. పెద్ద ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి హర్ట్ అయ్యారని చెప్పేసి తాడిపత్రిలో ఆయన అభిమానులు మాట్లాడుకుంటా ఉన్నారు. సో మరి ఈ వయసులో మరి ఇంత కష్టం ఆయనకి ఎందుకు వచ్చింది? నిరాహార దీక్ష కూర్చొని ఒక దీక్ష కూర్చొని మరి తాను ఎవరో అడిగిన ప్రశ్నలకి తన మీద ఎవరో బురదలేటువంటి ఆ ప్రశ్నలకి తాను సమాధానం ప్రజలకు చెప్తానని చెప్పేసి ఎందుకు అంటున్నారో మొత్తానికి తాడిపత్రి నియోజకవర్గంలో ఏదో జరుగుతోంది. చూద్దాం ఏం జరుగుద్దో.